హలో మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ యూ ఆల్. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్కి సంబంధించినటువంటి డేటాను వినియోగించి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ఎక్సోప్లానెటరీ సిస్టంలో లైఫ్ ఉందని నిర్ధారణకు రావడం జరిగింది. ఇంతకుముందు హైడ్రోజన్ డ్యూటీరియం కాంబినేషన్ బట్టి దే ట్రై టు ఐడెంటిఫై ద పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ ఆన్ మార్స్ ఆర్ ఎక్సోప్లానెట్స్. బట్ ఈ కొత్త టెక్నాలజీని బట్టి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పంపించినటువంటి నూతన సమాచారాన్ని బట్టి సైంటిస్ట్ కేమ్ టు కంక్లూషన్ దట్ అబౌట్ ద లైఫ్ ఆన్ దిస్ న్యూ planet. So what about this video, and let us see about this segment. Strongest hints yet of biological activity outside the solar system. The discovery involves a distant planet known as K2-18b. So K2-18b అనేటువంటి న్యూ ప్లానెట్ మీద ఎక్సోప్లానెట్స్ అంటే ద ప్లానెట్స్ దట్ ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద సోలార్ సిస్టమ్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్సోప్లానెట్స్. సౌర కుటుంబానికి బాహ్యంగా ఉన్నటువంటి ప్లానెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎక్సోప్లానెట్స్ అనమాట. సో ఆ K2-18b అనేటువంటి ఎక్సోప్లానెట్ which one are more molecules in its atmosphere, okay, that might have been generated by the living organisms. సూక్ష్మజీవుల యొక్క విచ్ఛిన్నం ద్వారా ఏర్పడేటువంటి లేదా జీవరాశి యొక్క విచ్ఛిన్నం ద్వారా ఏర్పడేటువంటి రసాయన పదార్థాలను K2-18bలో కనుక్కోవడం జరిగిందన్నమాట. ఎప్పుడైతే K2-18bలో సూక్ష్మజీవుల యొక్క విచ్ఛిన్నం ద్వారా ఏర్పడే రసాయన పదార్థాలను ఐడెంటిఫై చేశారో, దెన్ దే కేమ్ టు ఐడెంటిఫై దిస్ ఈస్ ద సర్టన్ కాంపోనెంట్ అనమాట. ఓకే, సో లెట్ us see the scenario. So using the James Webb Space Telescope, the Cambridge team reported finding hints of the molecule dimethyl sulfate, DMS. Dimethyl sulfide is the chemical that has been identified by the scientists with the pungent smell. ఒక బ్యాడ్ స్మెల్ ఆర్ పంజెంట్ స్మెల్ లో వచ్చేటువంటి డైమిథైల్ సల్ఫైడ్ ను గుర్తించడం జరిగింది అనమాట. ఈ డైమిథైల్ సల్ఫైడ్ కెన్ బి సీన్ ఓన్లీ త్రూ ద బయోలాజికల్ డిగ్రేడేషన్. సూక్ష్మజీవుల యొక్క విచ్ఛిన్నం ద్వారా ఏర్పడేటువంటి డైమిథైల్ సల్ఫైడ్ ని ఐడెంటిఫై చేయడం ద్వారా సైంటిస్ట్ కేమ్ టు ఐడెంటిఫై దిస్ పర్టికులర్ లైఫ్ ఆన్ దిస్ పర్టికులర్ ప్లానెట్ ఈజ్ పాసిబుల్. సో ఎక్సోప్లానెట్ మీద ఉన్నటువంటి ఎక్సోప్లానెట్ మీద జీవరాశి సాధ్యమని నిర్ధారణకు వచ్చారు. Okay, a pungent smelling compound that can be produced by bacteria in the atmosphere of K2-18. Okay, a planet smaller than the Neptune. నెప్ట్యూన్ కన్నా చిన్న ప్లానెట్ అయినటువంటి K2-18bలో ఈ డిఎంఎస్ అనే రసాయనాన్ని గుర్తించారు. డిఎంఎస్ అనే రసాయనం సూక్ష్మజీవుల ద్వారా మాత్రమే విడుదలవుతుంది. సో ఎప్పుడైతే సూక్ష్మజీవుల ద్వారా మాత్రమే విడుదలవుతుంది, బ్యాక్టీరియా ద్వారా మాత్రమే విడుదలవుతుందో, దెన్ దే కేమ్ టు ఐడెంటిఫై దిస్ కెన్ బి ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద సెగ్మెంట్ కాల్డ్ యాజ్ బయోసిగ్నేచర్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బయోసిగ్నేచర్? సో ఎక్కడైనా ఒక ఎక్సోప్లానెట్ లో కానీ ఎక్కడైనా ఒక జీవరాశి ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ బయోసిగ్నేచర్ అని చెప్పవచ్చు. So different chemical compounds leave identifying imprints in the light spectrum. The data might indicate the presence of the related molecule dimethyl sulfide, okay, dimethyl disulfide, either in addition to DMS or in its stead. So dimethyl sulfide కావచ్చు, dimethyl disulfide ని ఐడెంటిఫై చేయడం దాని యొక్క స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ని బట్టి ఐడెంటిఫై చేస్తుంది. కాంతి వాయువుల గుండా ప్రయాణించేటప్పుడు ఒక్కొక్క వాయువు దగ్గర దాని యొక్క కాంతి ప్రసరణ ధర్మాలను చూపుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డైఆక్సైడ్ గుండా కాంతి యొక్క పెనట్రేషన్ కావచ్చు, వేరాస్ ఇన్ ద కేస్ ఆఫ్ మీథేన్ గుండా కాంతి యొక్క ప్రసారాన్ని కావచ్చు, ఆ రిఫ్లెక్షన్ ఎబిలిటీని బట్టి అండ్ జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్లో ఐడెంటిఫై చేస్తుంది. కాబట్టి దే కేమ్ టు ఐడెంటిఫై the presence of light, the presence of dimethyl sulfide and dimethyl disulfide in the atmosphere of that particular planet. Next, if DMS and DMDS do exist in this planet atmosphere, and if they are formed by biological activity, it would represent a groundbreaking movement in the search for extraterrestrial life. సో మన భూమికి బాహ్యంగా జీవరాశి యొక్క లభ్యతను భూమికి ద ప్లానెట్స్ దట్ కెన్ హ్యావ్ ద పాసిబిలిటీ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ లైఫ్. సో జీవరాశి యొక్క సర్వైవల్ గురించి దే కేమ్ టు ఐడెంటిఫై, దే ఫైండ్ ఎ కంక్లూషన్ అబౌట్ దట్ పర్టికులర్ స్పెసిఫిక్ టాపిక్. నెక్స్ట్, they are referred to as mini Neptunes based on their mass. వాటి యొక్క ద్రవ్యరాశిని బట్టి these K2-18b has been considered as mini Neptunes and little is known about their makeup. సో అవి ఎలా ఏర్పడ్డాయి, దాంట్లో ఉన్నటువంటి మెయిన్ కాంపోజిషన్ గురించి శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధన చేస్తూ ఉన్నారు. సో దిస్ ఈస్ ద వన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ దట్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నేమ్ ఆఫ్ ద ఎక్సోప్లానెట్, దానికి ఏ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఏ టెలిస్కోప్ దోహదం చేసింది, ఏ రసాయనం డైమిథైల్ సల్ఫైడ్ అండ్ డైమిథైల్ డైసల్ఫైడ్. దీని యొక్క ద్రవ్యరాశి నెప్ట్యూన్ కన్నా తక్కువగా ఉంటుంది. కాబట్టి దిస్ కైండ్ ఆఫ్ ప్లానెట్స్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? నెప్ట్యూన్ ప్లానెట్స్. ఓకే, సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్.